ఈరోజు ఆరాధన వర్తమానానికి సహాయకరంగా మనం ఆమ్, యోహాను రాసిన సువార్తలో యోహాను రాసిన సువార్త నాలుగో అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తాం. యోహాను సువార్త 4 అధ్యాయం 4 నుంచి 6, 7 వచనాలు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. సో ఈ యొక్క ప్యాసేజ్, ఈ యొక్క భాగం మనకందరికీ పరిచయమైందే కదండి. సో పరిచితమైనదే. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు సంభాషించడాన్ని మనం చూస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆమెను అప్రోచ్ అవ్వడం, ఆమెని నాకు దాహం అవుతుంది నీళ్ళు ఇమ్మని అడగడం, అది మనం చూస్తాం. అయితే ఈ కాన్వర్జేషన్ని ఈరోజు మనం చూడం. కానీ అంటే మనం యేసు ప్రభు 4వ వచనంలో రాస్తూ ఇలా రాశాడనమాట, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. అయితే జనరల్గా అక్కడున్న యూదుల యొక్క కల్చర్ని మనం అర్థం చేసుకుంటే ఏంటంటే, యూదులైన వారు సమరయులతో మాట్లాడరు, సమరయులతో సంభాషించడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎంత సమరయులు అంటే ద్వేషం అంటే, ఆ సమరయ ప్రదేశాన్ని నుంచి వీళ్ళు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. సో వీళ్ళు వేరే ఊరికి వెళ్ళాలంటే సమరయ లో నుంచి వెళ్తే దగ్గర అవుతుంది అనుకోండి, అలా వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. ఆ గ్రామం చుట్టూరు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ ఆ సమరయ నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇంకా మనం చూస్తే ఏంటంటే, ఆ సమరయ దాటేసి వీళ్ళ బౌండరీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ పాదాలు దులుపుకొని ఆ దుమ్ము కూడా దులిపేసుకుని వీళ్ళు లోపలికి రావడం చూస్తాం. సో సమరయులు అంటే ఆ విధంగా యూదులు అప్పట్లో ట్రీట్ చేసేవారు. సో అలాంటి ఉన్న పరిస్థితుల్లో, ఆ సెట్టింగ్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే సమరయ అనే ఊరికి వెళ్తున్నాడు. జనరల్గా వీళ్ళు ఏంటంటే ఆ సమరయ మార్గాన్ని వెళ్ళడానికి ఎప్పుడైనా చాలా అర్జెంట్ పని ఉండి టైం లేనప్పుడు అలా వెళ్తారనమాట. అలా ఎవరైనా కొంతమంది చేస్తారు, లేకపోతే వాళ్ళు జనరల్గా అలా చేయడానికి ఇష్టపడరు. కానీ మనం ఇక్కడ చూసిన ఈ ప్యాసేజ్ని మనం చూస్తే 40వ వచనంలో, సేమ్ ఇదే 4వ అధ్యాయం 40వ వచనంలో, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. అంటే యేసు ప్రభు వారు అర్జెంటుగా వెళ్ళే పని మీద ఏం వెళ్ళట్లా. అప్పుడు జనరల్గా యేసు ప్రభు వారు ఏం చేయాలి? ఆ సమరయ ఊర్లోంచి, గ్రామంలోంచి, ఆ ప్లేస్ నుంచి వెళ్ళకుండా చుట్టూ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటెన్షనల్గా కావాలని సమరయ అనే ప్రదేశానికి వచ్చినట్టు మనం చూస్తాం. అయితే ఆయన ఎందుకు వచ్చాడు ఆ సమరయ అనే ప్రదేశానికి? ఆ సమరయ అనే ప్రదేశానికి ఎందుకు రావడానికి ఆయనకి ఆ భారం ఉంది అనేది మనం చూసినప్పుడు, ఆ స్త్రీని అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమెకు సువార్త చెప్పాలి, ఆమెను ఆయన దగ్గరికి నడిపించాలి అనే ఆశ ఆయనకుంది. సో అది ఆయన అక్కడికి నడిపించినట్టు మనం చూస్తామన్నమాట. అంటే ఆ స్త్రీ ఆమెను వెతుక్కుంటూ రాలేదు, కానీ ఆయన పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా కావాలని ఆయన వెతుక్కుంటూ వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. సో చాలాసార్లు ఈ జీవితాన్ని, అంటే మనం ఈ కల్చర్ని, వాళ్ళకున్న ఇవన్నీ మనకు తెలియలేనప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓకే యేసుప్రభు సమరయలో ఏదో పనుండి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఆమెను కలిశాడని చూస్తాం. కాదండి, యేసుప్రభు ఏదో పని మీద వెళ్ళినట్టు కాదు, కానీ ఆమెను కలవాలని, ఆమెను దర్శించాలని, ఆమెకు సువార్త తెలియజేయాలని ఆ ఇంటెన్షన్తో దేవుడు వెళ్ళినట్టు చూస్తాం. దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చే దేవుడు. మనల్ని ఆయన్ని వెతుకుతూ, మనం ఆయన యొక్క సన్నిధి కోసం, లేకపోతే దేవుడు అంటే ఎవరు అని మనం వెతుకుతూ ఉన్నప్పుడు కాదు, కానీ మన వ్యక్తిగత జీవితాలను కూడా మనం చూసినప్పుడు దేవుడు మనల్ని వెతికి మన దగ్గరకు వచ్చిన దేవుడు. అదే మనం చూస్తాం. అంటే మానవులంగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావడం మాత్రం ద్వారానే
ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడిని తెలుసుకోలేక, దేవుని మార్గాన్ని అనుసరించలేక జీవిస్తున్నప్పుడు, ఆయన మనల్ని వెతికి మన దగ్గరకొచ్చినట్టు చూస్తాం. అయితే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం దేవుడెవరు? దేవుడంటే ఏంటి? అని మనం దేవుని కోసం చాలా తృష్ణపడి వెతికి, మనం దేవుడిని కనుగొనడం చాలా తక్కువ మందిలో చూస్తాం గానీ, చాలా మందిలో మనం చూసేదేంటంటే, దేవుడే మనల్ని వెతికి మన కోసం వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన మనల్ని వెదుక్కుంటూ, మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య నరకం నుంచి, నాశనం నుంచి రక్షించడానికి ఆయన మనల్ని వెదుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు గూడా చాలా సార్లు మన జీవితాల్లో మన మన మనం మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్‌కౌంటర్ అయిన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనే మనల్ని వెదుక్కుంటూ మన దగ్గరకొచ్చినట్టు మనం చూస్తాం. అయితే మనం ఈ లక్షణాన్ని బట్టి దేవుడిని మనం స్తుతిద్దాం. అయ్యా! నేను నిన్ను వెదకలేదు. అయితే నువ్వే నన్ను వెదికొచ్చావు. ఆయన వెదికి, ఆయన అంత పర్పస్‌ఫుల్‌గా, ఆయన అంత ఇంటెన్షనల్‌గా రావడం యొక్క ఆయన ఉద్దేశాన్ని మనం ఏం చూస్తామంటే, ఆమెకి ఆహ్, ఆయనకి ఆమె పట్ల ఉన్న కన్సర్న్, ఆమె పట్ల ఉన్న లవ్, ఆమె పట్ల ఉన్న కేర్ మనం చూస్తామనమాట. దేవుడు ఆమెను ఎంతగా ప్రేమించాడంటే, ఆమె నశించిపోవడం ఇష్టం లేదు. ఆమె నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అందుకే ఆ మార్గాన్ని తీసుకొని అలా రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇక్కడికొచ్చి సమరయలోకి వెళ్ళి ఇది చేశాడు అని చెప్తే అక్కడున్న యూదులు ఆయన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆయన మీద మళ్ళీ ఇంకొక నేరం మోపొచ్చు. అయితే అవన్నిటి కోసం ఆయన పట్టించుకోలా. ఆయనకి ఏది బాగా ముఖ్యమైందంటే ఆమెను రక్షించాలి, ఆమెను దర్శించాలి, ఆమెకి ఆ సత్య సువార్తని తెలియజేయాలి అనేది ఆయన యొక్క ఇంటెన్షన్ అయిందనమాట. అయితే మన జీవితాల్లో కూడా దేవుడు చాలా సార్లు మనం వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. మనం ఆయన్ని వెతుకుతూ వెళ్ళలేదు కానీ ఆయనే మనల్ని వెతుకుతూ మన దగ్గరకొచ్చిన దేవుడు. సో, ఈ ఈ యొక్క ఆయన గుణలక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిద్దాం. దేవా, నేను నిన్ను వెతకలేదు. నేను నీ కోసం నేనేమి ఎఫర్ట్స్ పెట్టలేదు. నేనేమి ప్రయాసపడలేదు. అయితే నువ్వే తండ్రిని విడిచి ఈ భూలోకానికొచ్చావు. నన్ను వెతికి, నన్ను రక్షించడానికి, నన్ను నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి రక్షించడానికి, తండ్రి యొక్క సన్నిధిలో నన్ను చేర్చడానికి, నిత్యత్వంలో ఉండడానికి నువ్వు నన్ను వెతికి వచ్చావయ్యా అని మనం మన జీవితాల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దామండి. సమయం ఆరాధన కొరకు ఓపెన్ కో.